ఇది పాడిగేదే బ్రదర్. ఎంత కొన్నారు? 66. 66,000కు అమ్ముడైంది. దానికి కాఫ్ ఇది పేదోడు ఉంది బ్రదర్. ఈయన ఎన్ని రోజులు ఉంటుంది బ్రదర్? ఇది 2 months దాటింది. 3 months దాకా ఉండొచ్చా? నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం పాలు ఎన్ని ఇవ్వచ్చు? అంతే 3.5 4 పాలు మరగట్టినది ఉంటుందా? కొంచెం పొదుగు కనిపిస్తుంది కదా, మరగట్టింటారా? పొదుగా వెళ్ళే 3 అయితే ఉంటుందా? 3 ఉంటుందా? ఎప్పుడైనా వచ్చావు బ్రదర్? ఫస్ట్ టైమా? సెకండ్ టైం. ఇంతకుముందు వచ్చి ఏమి తీసుకుపోయాను? పాటిదేనా? పర్లేదా? బాల్యం పాలు ఇచ్చింది తీసుకుపోయినది ఇచ్చింది. హాయ్ ఎవ్రీవన్, ఇది 19వ తారీఖు అక్టోబరు ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. ఈ వారం గేదెలు అయితే కొంచెం తక్కువనే వచ్చినాయి ఎర్రగడ్డ మార్కెట్కు. దీపావళి ఉంది కదా, సో ఆ రీజన్ తోటి కొంచెం తక్కువనే వచ్చినాయి మార్కెట్కి అయితే గేదెలు. ఇక్కడ సింగల్ పోతుంది, దున్నపోతు చూసుకోవచ్చు. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. స్క్రీన్లో కనిపించే నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. రెగ్యులర్గా అక్కడ సేల్ వీడియోస్ వస్తుంటాయి. నాకు రైతులు సేల్కు చెప్తుంటే నేను గ్రూప్లో పోస్ట్ చేస్తుంటాను. ఇది బుల్లు ఎంత? 75,000. ఎన్ని పళ్ళ మీద ఉంది? పారుతుందా? 4 పళ్ళు ఉంది. 75,000 చెప్తున్నారు. 4 పళ్ళ మీద ఉందంట. గ్రేడెడ్ టైప్ ఉంది. బుల్ ఎంత చెప్తున్నారు? బుల్లు 130. ఎన్ని పళ్ళ మీద ఉంది? టీత్ పళ్ళు 6 పళ్ళ మీద ఉంది. 6 పళ్ళ మీద ఉందంట. తీసుకోవచ్చు. సైజు కూడా ఇది 9 నెలల సుడితో ఉంది. 9 months ప్రెగ్నెంట్ బఫెల్లో పడ్డ సైజు ఉంది. చూసుకోవచ్చు సైజు కూడా. వీళ్ళు 55,000 అయితే తీసుకుంటా అంటున్నారు. వాళ్ళేమో 57,000 అయితే ఫైనల్గా ఇస్తామనేసి చెప్తున్నారు. ఇంకా ఇది బేరం అయితే తెగలేదు, చూడొచ్చు. రెండు కలిపి 1,50,000 అమ్ముడని 1,50,000కు. ఇది 4 నెలల సుడితో ఉంది. 4 months ప్రెగ్నెంట్ బఫెలో. ప్రజెంట్ కూడా కొన్ని పాలిస్ ఉన్నట్టుంది కదా బ్రదర్ ఇది? అది కూడా పాలిస్తుందా? దానికి దున్నపోత దూడ కూడా ఉంది. అది కూడా సుడి. 2 కన్ఫర్మ్ చేసుకుంటారా? డాక్టర్తో చెక్ చేయించారు. దానికి దున్నపోత దూడ కూడా ఉంది. ప్రజెంట్ కొన్ని పాలు కూడా ఇస్తుంది, చూసుకోవచ్చు. ఈయన తర్వాత ఒక 4 అట్లా ఇస్తాయా? 5 ఇస్తాయా పాలు? ఈయన తర్వాత 5 పైన ఇస్తాయి. జాఫరాబాదీ జాతి బుల్లు 33,000కు సేల్ అయింది. వయసు 2 సంవత్సరాలు ఉంటుంది, 2 years. క్వాలిటీతో బాగుంది, చూసుకోవచ్చు. $33,000కు సేల్ అయింది. 2 years దాకా ఉంటుంది వయసు. క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది ఎర్రగడ్డ మార్కెట్లో. ఇది సూడి గేదె, ప్రెగ్నెంట్ బఫెల్లో. ఒక కొమ్ము అయితే ఇరిగింది సగము. 6 నెలల సుడితో ఉంది. 6 months ప్రెగ్నెంట్ బఫెల్లో అమ్ముడైంది. అడిగి తెలుసుకుందాము ఎంతకు సేల్ అయిందో ఈ గేదె. ఎంతకైందంటది? ఎంతకు సేల్ అయింది? 80,000. 80,000కు సేల్ అయిందంటది. ఇది 95,000కు సేల్ అయింది. 6 నెలల బ్రదర్. ఎనికిది 6 నెలల సుడితో ఉంది. 6 months ప్రెగ్నెంట్ బఫెలో. సైజు చూసుకోవచ్చు. ఇది కూడా 95,000కు సేల్ అయింది. 95,000కు. 5 months అబోవ్ ఉంది. 6 months దాకా సుడి ఉందనేసి చెప్తున్నారు. 2 కలిపి 1,90,000కు సేల్ అయినాయి. 95 లాగా. సైజు అయితే హెవీ సైజు ఉన్నాయి. 95 పడింది కదా స్వామి? పర్లేదా? రేట్ ఎట్లా అనిపించింది? కొంచెం పెరగానే ఉన్నాయా? ఎప్పుడైనా వచ్చావా ఎర్రగడ్డకు? తీసుకుపోయండి, ఇంతకుముందు తీసుకుపోయండి. పర్లేదా? సక్సెస్ అయినా? పర్లేదా? ఎన్ని వచ్చి ఈంతే 6 ఇస్తాయా పూటకు? తీసుకోవచ్చు. సైజులు కూడా ప్రజెంట్ కొన్ని పాలు కూడా ఉంటున్నాయి దీని దగ్గర. జాఫరాబాదీ జాతి దూడ 20,000కు అమ్ముడైంది. 20,000కు. వయసు సంవత్సరం ఉండొచ్చు, 1 year దాకా. సైజు కూడా చూసుకోవచ్చు.
2 గేదెలు 1,25,000 అమ్ముడని 1,25,000కు. ఒక్కొక్కటి 62,500 పడింది. 1,25,000 రెండు. ఇది 4 నెలల సుడితో ఉంది. 4 మంత్స్ ప్రెగ్నెంట్. రాయడం అయితే 4 మంత్స్ రాసినారు. ఇది 5 నెలలు రాసినారు సుడి. 5 మంత్స్ ప్రెగ్నెంట్. 2 సుడి గేదెలు. ఈ గేదె 5 నెలల సుడితో ఉంది. 5 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో 58,000కు సేల్ అయింది. 58,000కు. అన్న ఇది ఎంత కొన్నారన్న? నెక్స్ట్ ఈ గేదె కూడా అమ్ముడింది, అడుగుదాము. ఇదే ఓకే. ఇది 65, 66 పడిందంటే 4 నెలల సుడితో ఉంది. 4 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో. 2 గేదెలు 1,60,000 అమ్ముడని 1,60,000. ఇది ఒకటి. అందులో ఇది 5 నెలల సుడి ఉంది. 80,000 అంటే యావరేజ్ మీద 80,000 పోయింది. సైజ్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇంకొక గేదె, 2వ గేదె. 2 కలిపి యావరేజ్ మీద తీసుకున్నారు. ఇది 6 నెలల సుడితో ఉంది. 6 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో. సూడి చెకప్ చేపిస్తున్నారు. సైజ్ కూడా చూసుకోవచ్చు. 2 గేదెలు. మినీ జాతి గేదె 62,000కు అమ్ముడైంది. 62,000కు. ఒక పూట 4 లీటర్లు పాలు ఇస్తుందంట. ఒక పూట 62,000కు సేల్ అయింది. ఎన్ని కొన్నావు అన్న ఈ వారం? రెండే. ఇది 74. అదేమో అదెంత? 62. అంతేనా? ఈ రెండేనా ఈ వారం? ఈ అన్న కట్టే ఛాన్సెస్ బాగానే ఉంటుందండి. మినీ కట్టాయి. ఇది లేతదిలే. ఇది లేతది. 2 లేతవే. ఎన్ని అయితే ఉంటుంది? 3 అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంత అదిలే. ఇది 2 ఈతలు ఉంటుంది. అన్న తొలిత అంటాడు కానీ ఇది 2 ఈతలు ఉంటుంది. ఆర్ఆర్ ఇస్తుందే ఈయన తర్వాత కట్టిన తర్వాత 7 రోజు 15 లీటర్లు సైజ్ ఉంది. సైజ్ ఉంది. సైజ్ ఉంది. పట్టు మీద అట్టుందంటే ఈసారి ఈత మీద బాగా. ఈ దూడలు అమ్ముడేనవి. వీటిలో కొన్ని 20,000 ప్రకారం కూడా కొన్నామనేసి వాళ్ళైతే చెప్తున్నారు. డిఫరెంట్గా ఉన్నాయంట రేటు. చూసుకోవచ్చు సైజులో. ఈ గేదె 56,000కు అమ్ముడింది. 56,000కు. అన్న ఎట్లన్నా సుడి గేదేనా అన్న? ఇది సుడి ఏం లేదు. ఎంత కొన్నామన్నా? 75. తరిపి గేదె. ఆర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ప్రెసెంట్ కూడా కొన్ని పాలైతే ఇస్తుంది అనేసి చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు తీసుకుపోయి వీటిని క్రాస్ చేయించుకోవాలంటే గేదెను. సైజ్ కూడా చూసుకోవచ్చు. ఆర్డర్ క్వాలిటీ కూడా. ఈ 2 పడ్డ దూడలు అమ్ముడినవి. 80,000కు సేల్ అనేసి చెప్తున్నారు. 40 పడిందంట ఒక్కొక్కటి. వయసు 3 సంవత్సరాలు ఉంటాయి. 3 ఇయర్స్ చూసుకోవచ్చు. క్వాలిటీలు కూడా చూడవచ్చు. ఎంత కొన్నావు అన్న పడ్డా? ఎంత కొన్నావు? అంటే ఇది ఒక్కటి ఎంత పడింది? ఓకే. బ్యాచ్లో ఇందాక 3 తీసుకున్నారు. అవన్నీ కలిపా? 2 కలిపి కట్టింది. ఇది 75 దాకా పడింది. కట్టిందా? ఎన్ని నెలలు ఉంది? అంటే మళ్ళీ 2 నెలలు అయితే కన్ఫర్మ్ అయినట్టు కాదు కదా. మళ్ళీ 75 పెట్టినావు. ఆర్డర్ అయితే కొంచెం వదులుతున్నట్టే కనిపిస్తుంది. కొడుతుంది. అదే కొడుతుంది. బట్ ఏంటంటే ఇంకా 2 నెలలు అయిందంటే మనకు కన్ఫర్మ్ అయినట్టు కాదు. కొంచెం వదులుతుంది. 3 నెలలు అయితే 3 నెలల పైన అయితే కన్ఫర్మ్ అయినట్టు. కన్ఫర్మ్ తెలుస్తుంది. మళ్ళీ 75,000 పెట్టినా కదా. మళ్ళీ నీకు ఓకేనా? రేటు పర్లేదా? ఎట్లా అనిపించింది? మళ్ళీ డబ్బులు సుడిగేది తీసుకోవచ్చు కదా. మళ్ళీ రేట్ ఎక్కువ అన్నప్పుడు సుడిగేదిలా అని నీకు 75,000కు సుడిగేది డైరెక్ట్ 5 నెలలు 6 నెలలు సుడిగేది వస్తుంది కదా. కడితే నీకు ఇది మంచి మాలే. ఓకేనా? నీకు పర్లేదా? ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.